హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం డిఎస్సి ఎస్జిటి అకాడమీ బుక్స్ మెటీరియల్స్ అనేవి చెప్పుకుంటున్నాం కదా. సో ఈ రోజు అయితే డిఎస్సి ఎస్జిటి తెలుగు మెథడ్ లో ఫస్ట్ చాప్టర్ అయితే చెప్పుకుందాం. ఓకే, ఈ బుక్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి, ఏంటి, అసలు బుక్స్ ఎలా ఉన్నాయి, లోపల ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని బుక్స్ కూడా వివరంగా నేను ఒక వీడియో చేసి పెట్టేశాను. అది ఒకసారి చూడండి. ఓకేనా, ఇవైతే బయట షాప్స్ లో దొరుకుతాయండి, పెద్ద పెద్ద బుక్ షాపుల్లో అడిగితే. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోతే మీరు ఈ బుక్ నేను ఏదైతే చూపిస్తున్నాను ఇలాంటివి చూపించి ఇవి కావాలి అని చెప్పి తెప్పించుకోవచ్చు కూడా. ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి. ఓకేనా, సో కాస్ట్ ఎంత అని కూడా అడుగుతున్నారు. మొత్తం నాకైతే 5 బుక్లు కలిపి 1160 పడింది. ఓకే, తెలుగు మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఇందులో మనకి సమాచారం క్లుప్తంగా అందించిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు, అవి కూడా తెలుసుకుందాం. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను సొంతంగా రాసుకున్న నోట్స్లు అనమాట. సో ఆ పీడిఎఫ్లు ఎవరికైనా కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. తెలుగు భాషా బోధన. మనిషి సంఘజీవి. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనమే భాష అన్నమాట. భాషకు ఉండే రూపాలు వాగ్రూపం, లిఖిత రూపం అని 2 రూపాల్లో ఉంటుంది. భాష అనే పదము భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఇప్పుడు భాషకు సంబంధించి ఎవరెవరు ఏ నిర్వచనాలు ఇచ్చారో చూద్దాం. అసలు మానవుడు సంఘంలో జీవించాలన్నా, వీళ్ళ ఆలోచనలు అవతల వ్యక్తికి తెలియాలన్నా, అవతల వాళ్ళ ఆలోచనలు వీళ్ళు తెలుసుకోవాలన్నా భాష అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఆ డెఫినేషన్స్ ఏంటంటే, మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అన్నది సైమన్ పాటర్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది హాకెట్. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అన్నది ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ పదాలు, వాక్యాలే భాష అన్నది రామచంద్రవర్మ. బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తే భాష అన్నది ఇజ్లర్. కొన్నిట్లో ఐజ్లర్ అని కూడా ఉంటుంది. మానవుడికి ప్రకృతి ద్వారా అన్నింటినీ దైవమే సమకూర్చాడు, అలాగే భాషల్ని కూడా ఆ దేవుడే సమకూర్చాడు అని చెప్పే వాదం ఏంటి అంటే దైవదత్తవాదం. సో ఇక్కడ నుంచి మనకి వాదాలు స్టార్ట్ అయినాయి. క్రియాపదాల నుంచి భాష పుట్టింది అని చెప్పే వాదం ధాతువాదం. ధాతువాదాన్ని సమర్థించినది యాస్కాచార్యుడు. ఆదిమ మానవులు పశుపక్షాదులు అరుపులను అనుసరించి భాష పుట్టింది అని చెప్పేవాదం భౌభోవాదం. భౌభోవాదాన్ని ధ్వన్యనుకరణవాదం అని పిలుస్తారు. ప్రకృతి లయాత్మకం. ప్రతి పదార్థము ప్రకంపనల్ని కలిగి ఉంటుందని, ఆ శబ్దాల ద్వారా భాష పుట్టింది అని చెప్పేవాదం డింగ్డాంగ్ వాదం. దీనినే ప్రకంపనావాదం అని కూడా అంటారు. మరి ఈ డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్. మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలని కదుపుతారు, ఆ క్రమంలోనే భాష పుట్టింది అని చెప్పేవాదం పోపోవాదం. దీనినే టట్టట్ వాదం అని కూడా అంటారు. ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయి, కాబట్టి ఈ శబ్దాలే భాష పుట్టుకకు మూలం అని చెప్పే వాదం వివక్షా ప్రేరణవాదం. ఈ పేజీలో మనం అసలు భాష మనిషికి అవసరమని, భాష ఉండే రూపాలు, అది ఏ ధాతువు నుంచి పుట్టింది, అలాగే భాషకు సంబంధించిన నిర్వచనాలు ఎవరు ఏమేమి ఇచ్చారు, అలాగే కొన్ని వాదాల గురించి తెలుసుకున్నాం. ఓకే,
మనిషి స్వతసిద్ధంగా భావాలు కలిగి ఉంటాడు అని చెప్పే వాదం స్వతసిద్ధవాదం. స్వతసిద్ధవాదం ప్రతిపాదించినది చామ్స్కీ. భాషా రూపాలు రెండని చెప్పుకున్నాం కదా, వాగ్రూపం, లిఖిత రూపం అని. భాషకి తొలి రూపం ఏది అని అడిగినప్పుడు వాగ్రూపం. తెలుగు లిపి దక్షిణ బ్రాహ్మీ లిపి నుంచి పుట్టింది. తెలుగు భాషకు బాల వ్యాకరణం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే చిన్నయసూరి. ఈ బుక్ లో ఇక్కడ ఏవైతే ధ్వని, వర్ణం, అక్షరం, స్థానకరణ ప్రయత్నాలు, స్థానం ఇలా ఇచ్చారో వీటి గురించి డిఎల్ఎడ్ మెథడ్స్ టెక్స్ట్ బుక్ లో కొంచెం క్లియర్ గా ఉంది, అక్కడ తెలుసుకుందాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ కంఠ్యాలు, తాళవ్యాలు ఇవి ఇచ్చారు కదా, ఇవేంటంటే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయన్నమాట, అందుకని ఇక్కడ నేను చెప్పట్లేదు. ఇవి మనకి 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, అక్కడ వీటి గురించి తెలుసుకుంటాం. ఓకేనా? అలాగే వివృతాలని, సమృతాలని, అర్ధ వివృతాలని కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ లో తెలుసుకున్నాం. ఇక్కడ వరకు కూడా నేను మీకు వేరు వేరు బుక్స్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉన్నదైతే తప్పులు లేకుండా క్లియర్ గా చెప్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బుక్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే. ధ్వని. ధ్వని అంటే మానవుడి వాక్ అవయవాల నుంచి ఉత్పన్నమైన భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని కూడా ధ్వని అంటారు. వర్ణం. అర్ధవేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటారు. ఉదాహరణకి బాట, పాట అనే ఉన్నాయి. ఈ పదాల్లో బా, పా రెండూ కూడా అర్ధవేదక శక్తి కలిగిన ధ్వనులు అన్నమాట. వీటిని మనము వర్ణాలు అనవచ్చు. అలాగే ఈ వర్ణాల్లో ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనిని మనం అక్షరం అంటాం. అంటే ధ్వనులు అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్లా అనే మాట ఉంది. బల్లా అనే మాటలో ధ్వనులు 5 ఉంటాయి అన్నమాట. అలా ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనిని మనం అక్షరం అంటాం. ఇప్పుడు బల్లాలో ధ్వనులు 5 ఎక్కడి నుంచి వచ్చాయంటే, బా అంటే ఇబ్బు ప్లస్ ఆ, లా అంటే ఇల్లు ప్లస్ ఆ, మళ్ళీ కింద లావద్దు. సో మొత్తం 5 ధ్వనులు ఉన్నాయన్నమాట. అక్షరాలు మాత్రం 2 ఉన్నాయి. కాబట్టి ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వనిని ఏమంటారు అని అడగొచ్చు. అక్షరం అంటారు. ఓకేనా? అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటారు. భాషా విజ్ఞానానికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ధ్వని అంటారు. ధ్వనికి, వర్ణానికి, అక్షరానికి తేడా తెలిసింది కదా. నెక్స్ట్, వాక్ ఉత్పత్తికి స్థానకరణ ప్రయత్నాలు తోడ్పడతాయి. స్థానకరణ ప్రయత్నాల సమన్వయ కృషి వల్ల వాక్ అనేది ఉత్పత్తి అవుతుంది అన్నమాట. ఇప్పుడు స్థానం అంటే ఏంటో చూద్దాం. స్థానం అంటే ధ్వని పుట్టే ప్రదేశం అన్నమాట. అంటే అది కంఠమా, తాలువా, మూర్ధమా, దంతమూలమా, తైపెదవా, ఎక్కడ పుడుతుంది ధ్వని అనే దాన్ని బట్టి దాన్ని స్థానం అంటాం. ఇవి స్థిరంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, కరణం. కరణాలు కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తూ స్థానాన్ని తాకుతాయి. ఇక్కడ స్థానం అని వేటినైతే చెప్పామో వీటిని తాకుతాయి అన్నమాట. అప్పుడు వాక్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇలా వాగేంద్రియాలలో కరణాల కదలిక కలిగి ఉంటాయి. అవేంటి కదులుతూ కంఠం నుంచి వచ్చే గాలి మార్గాన్ని మారుస్తాయి అన్నాం కదా. అవేవి మారుస్తాయి, ఏవి కదులుతాయంటే నాలుక, కింది పెదవి, గలగత్తం మొదలైనవి అనమాట. నాలుక అంటే జిహ్వ, కింది పెదవి అంటే ఓష్టం, గలగత్తం. ఇవన్నీ కూడా మనకి కంఠం నుంచి వచ్చే గాలిని మార్గాన్ని మారుస్తూ అవి కంఠంక, తాలూక, మూర్ధంక, దంత్యంక, పైపెదక ఇలా దేనికో ఒకదానికి కదిలి ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఈ రెండిటి వల్ల మనకు ఉత్పత్తి అవుతుంది. మరి ప్రయత్నం అంటే ఏంటో చూద్దాం. ఉచ్చారణకు స్థానకరణాలను సంయోగించేదే ప్రయత్నం. గాలి ఊపిరితిత్తుల నుంచి కంఠభిలం ద్వారా పెదవులకు చేరేటప్పుడు పొందే మార్పుని ప్రయత్నం అంటారు. వాయు ప్రవాహాన్ని అడ్డగించి వదలడం, సంకుచిత మార్గం ద్వారా పంపడం, కరణాలను కంపించడం మొదలైనవి ప్రయత్న భేదాలన్నమాట. ఉదాహరణకి పా, బా, లా స్థానకరణాలు ఒకటే. ప్రయత్న భేదం వల్ల ఆ రెండింటి ఉచ్చారణలో తేడా వస్తుంది. ఇక్కడ పా, బా రెండు ఒకటే అని ఎందుకు అన్నాను ఇప్పుడు చూద్దాం. సో పా, బా రెండు కూడా ఓష్ట్యాలకు సంబంధించింది అన్నమాట. అందుకే రెండు ఒకటే, గాని ఉచ్చారణలో భేదం వస్తుంది ఎందుకంటే ప్రయత్న భేదం అన్నాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? నెక్స్ట్,
ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అన్నమాట. అక్కడ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి ఇక్కడ మనము కరెక్ట్ గా చెప్పుకుందాం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలని ఆ, ఈ, ఉ, రు, లు, ఈ, ఓ వీటిని హ్రస్వాలు అంటారు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఇవన్నమాట. ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ వీటిని దీర్ఘాలు అంటారు. ఓకేనా? అలాగే హల్లుల విభాగం చూద్దాం. కా నుండి మా వరకు గల అక్షరాల్ని 5 వర్గాలుగా విభజించవచ్చు. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గంగా. కఠినంగా పలికే అక్షరాలని పరుషాలు అంటారు. క, చ, ట, త, ప. తేలికగా పలికే అక్షరాలని సరళాలు అంటారు. గ, జ, డ, ద, బ. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలని వర్గయుక్కులు అంటారు. అంటే ఏదైతే ఇవి ఉన్నాయో రెండోది అండ్ నాలుగోది, కా నుంచి పా వర్గం వరకు ఉన్న రెండోవి నాలుగోవి ఒత్తు ఉండే అక్షరాలు కదా, సో వాటిని వర్గయుక్కులు అంటారనమాట. ముక్కు సాయంతో పలికే అక్షరాలని అనునాసికాలు అంటారు. అంగిలి సాయంతో పలికే అక్షరాలని అంతస్తాలు అంటారు. యా, రా, బండిరా, లా, అల, వా. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలని ఊష్మాలు అంటారు. సే, ష, స, హ. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులని స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులని స్పర్శాలు అంటారు. అంటే ఈ కా నుండి మా వరకు ఉన్న హల్లులన్నింటినీ కలిపి స్పర్శాలు అంటారు. పరుష సరళాలు కాకుండా మిగతా హల్లులన్నింటినీ కలిపి స్థిరాలు అంటారు. ఓకేనా? ఇప్పుడు వర్ణోత్పత్తి స్థానాన్ని బట్టి పేర్లు. కంఠం నుండి పుట్టే అక్షరాలని కంఠ్యాలు అంటారు. ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఇఞ, హ విసర్గ ఇవి కంఠ్యాలు అన్నమాట. తాలువు అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలని తాళవ్యాలు అంటారు. ఇవన్నీ కూడా తాళవ్యాలు అన్నమాట. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలని మూర్ధన్యాలు అంటారు. ఇవన్నీ కూడా మూర్ధన్యాలు అన్నమాట. దంతాల సాయంతో పలికే అక్షరాలని దంత్యాలు అంటారు. లూలు, దంత్యచ, దంత్యజ ఇప్పుడు లేవనుకోండి, బట్ ఇచ్చారు. పెదవి సాయంతో పలికే అక్షరాలని ఓష్ట్యాలు అంటారు. అలాగే కంఠము తాలువు రెండింటిని ఉపయోగించుకొని రెండిటి నుంచి పుట్టినవి కంఠ తాళవ్యాలు అన్నమాట. అవి ఏ, ఏ, ఐ. అలాగే కంఠము మరియు ఓష్ట్యాలు రెండు కలిపి కంఠోష్ట్యాలు ఓ, ఓ, ఔ. నెక్స్ట్ దంతాలు ఓష్ట్యాలు రెండింటిని ఉపయోగించుకొని పుట్టేది దంతోష్ట్యం, అది వా అన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్ గా తప్పులు లేకుండా ఉంది, అందుకని ఇందులో చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ వివృతం. అచ్చుల్లో వివృత, సంవృత, వర్తిలిత, ఆవర్తిలితాలు ఉన్నాయి. ఇవి మనకి తెలుగు మెథడాలజీలో ఉన్నాయి. వాటిని ఇక్కడ మనకి బిఎడ్ తెలుగు అకాడమీ మెటీరియల్లో కూడా మనకి ఇచ్చాడు. సో అవేంటో ఇప్పుడు ఇందులో క్లియర్ గా చూద్దాం. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులని వివృత అచ్చులు అంటారు. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఉచ్చరించేటప్పుడు పెదవులు దూరంగా ఉన్నప్పుడు వివృత అచ్చులు. ఇక్కడ చూసారు కదా, ఆ, ఆ అనేటప్పుడు పెదవులు దూరంగా ఉంటున్నాయా లేదా? ఆ, ఆ దూరంగా ఉంటున్నాయి, కాబట్టి వీటిని వివృతాలు అంటారు. అర్ధ వివృతం అంటే పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు, అంటే మొత్తం క్లోజ్ అయిపోవడం కాదు, కొంచెం దగ్గరగా వస్తాయి అన్నమాట. సో పెదవులు కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులని అర్ధ వివృతాలు అంటారు. సంవృతాలు పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులని సంవృత అచ్చులు అంటారు. వర్తిలితం అంటే పెదవులు గుండ్రంగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అన్నమాట. వీటిని వర్తులితాలు అంటారు. అవర్తులితాలు అంటే పెదవులు విడివిడిగా ఉన్నప్పుడు పుట్టే అక్షరాలు అన్నమాట. వీటిని నిరోష్ట్యాలు అని కూడా అంటారు. అంటే పెదవులు విడివిడిగా ఉంటాయి కదా, సో కాబట్టి నిరోష్ట్యాలు అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి
వివృతాలు, అర్ధ వివృతాలు, సంవృతాలు, వర్తిలితాలు, అవర్తిలితాలు అనేవి అర్థమయ్యాయి. మీరు ఒక్కసారి అవి పలికేటప్పుడు ఎలా పలుకుతున్నాం, దగ్గరగా ఏ వస్తున్నాయి, దూరంగా ఏ వస్తున్నాయి, రౌండ్గా ఏ వస్తున్నాయి, అలా మీరు ఒకసారి అంటే సరదాగా ఒకసారి తెలుసుకోండి. ఓకేనా? ఇక్కడైతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. లిఖితమై గ్రంథస్థమైన భాష గ్రాంధిక భాష. ప్రాచీన సాహిత్య సంపదకు నెలవైన భాష గ్రాంధికం. జనం వ్యవహరించే భాష వాడుక భాష లేదా వ్యవహారిక భాష అన్నమాట. సాహిత్య సంపదకి నెలవైన లిఖిత గ్రంథస్థమైన భాషని గ్రాంధిక భాష అని అనొచ్చు. మనం వ్యవహరించేది ఏంటి? వాడుక భాష అన్నమాట. అయితే ఈ వ్యవహారిక భాష కోసం ఉద్యమించింది ఎవరు అంటే గిడుగు వెంకట్రామమూర్తి గారు. ఒక భాషలో ఉన్న ఆలోచనల్ని, భావాలని మరొక భాషలోకి ప్రకటించే పద్ధతిని భాషాంతరీకరణం లేదా అనువాదం అంటారు. ట్రాన్స్లేషన్ అన్నమాట. ఈ అనువాద రకాలు ఎన్ని రకాలంటే సమాచార అనువాదం, సాహిత్య అనువాదం, కవిత్వానికి సంబంధించిన అనువాదం అని రకరకాలుగా ఉంటాయి. వైజ్ఞానిక సాంకేతిక గ్రంథాల అనువాదం. మూలానికి కట్టుబడి చేసే అనువాదాన్ని ఏమంటారు అంటే మూల విధేయ అనువాదం అంటారు. అంటే అందులో ఏదైతే మూలం ఉందో దాన్ని మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ అనువదించడం అన్నమాట. అలాగే మూలంలోని ప్రధాన అంశాలను స్వీకరించి అనువాదకుడు కొంత స్వతంత్రత జోడించాడు అనుకోండి, జోడించి లక్ష్య భాషలోకి రాశాడు అనుకోండి, దాన్ని స్వేచ్ఛానువాదం అంటారు. ఇలా మళ్ళీ అనువాదాలు రాసేదాన్ని బట్టి 2 టైప్స్ అన్నమాట. మూల విధేయ అనువాదం, స్వేచ్ఛానువాదం అని. నెక్స్ట్, ఎవరి కృషి వలన భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగింది అంటే లార్డ్ మెకాలే. త్రిభాషా సూత్రం ప్రతిపాదించబడిన సంవత్సరం ఏది అంటే 1966 అంటాం. భాషా పరంగా నన్నయ్య గారు నారాయణ భట్టుని ఏమని కీర్తించారు అంటే ఆంధ్ర భాషా కవిశేఖరుడు అని. నన్నయ్య రచించిన ఏ శాసనంలో ఆంధ్ర శబ్దం భాషావాచకంగా ఉంది అంటే నందంపూడి. తెనుగులు రచయింపు మదిక ధీయుక్తిమేన్ అని మహాభారతంలో పేర్కొన్నది నన్నయ్య భట్టు. వాస్తవానికి వ్యవహారిక భాష అనేది జీవద్భాష, గ్రాంధిక భాష అంటే కావ్య భాష. ప్రజలు తమ భాష అవసరాలను ఉపయోగించే భాష వ్యవహారిక భాష అన్నమాట. ఆధునికాంధ్ర రచనకర్త ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు. గ్రామ్యవాద విమర్శనం రాసింది భానుగంటి లక్ష్మీ నరసింహం గారు. గ్రామ్యమా గ్రాంధికమా అన్నది మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష మాండలిక భాష అన్నమాట. మాండలిక భాషను మనము ఉపభాష లేదా ప్రాదేశిక భాష అని పిలుస్తారు. పూర్వ మండలంలోని జిల్లాలు ఏవి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఓకే. దక్షిణ మండలంలోని జిల్లాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం. ఉత్తర మండలంలోని జిల్లాలు తెలంగాణలోని 10 జిల్లాలు. మధ్య మండలంలోని జిల్లాలు ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా. ఫస్ట్ ఎడిషన్ 2024, రివైజ్డ్ ఎడిషన్ 2025 అన్నమాట. అంటే కొత్త డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్స్ ని ఆధారంగా చేసుకొని రాసిన బుక్ ఇది. ఓకేనా? పాఠ్య పుస్తకాలలో ఉండాల్సిన భాష ఎలా ఉండాలి? శిష్ట వ్యవహారికంగా ఉండాలి. గురజాడ కన్యాశుల్కం రచనా కాలం 1896. వ్యవహారిక భాషని గ్రాంధిక భాషావాదులు ఏమన్నారు అంటే గ్రామ్యం అన్నారు. వేద వెంకటరాయ శాస్త్రి రచించిన నాగానందం అనే నాటకంలో నీచ పాత్రలకు ఉపయోగించిన భాష వ్యవహారిక భాష. వ్యవహారిక భాషోద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910. ద్వితీయ భాషగా తెలుగు బోధనకు ఉత్తమమైన పద్ధతి సన్నివేశ పద్ధతి. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అన్నది మహాత్మా గాంధీ. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద, మెచ్చుటాడు బిడ్డ మేలు కాదే అన్నది శ్రీనాథ మహాకవి. తెలుగు దేలయున్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగు కొండ, ఎల్ల నృపుల గొలువ నెరగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది శ్రీకృష్ణ దేవరాయలు గారు. పిల్లల మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకుని
పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే విద్యను బోధించాలి అన్నది కవి సామ్రాట్ విశ్వనాథ. జ్ఞాన రంగంలో ఉండే అంశాలు జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, ఆలోచన, విశ్లేషణ, సమస్య పరిష్కారం. జ్ఞానం నుంచే ఏర్పడేది అవగాహన. మానసిక చలనాత్మక రంగంలో ఉండే అంశాలు చేతిరాత, భాషణం, వ్యాయామం, ప్రయోగశాల కృత్యాలు, సాంకేతిక విద్య. యాంత్రిక, అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం మానసిక చలనాత్మక రంగం. భావావేశ రంగం అనేది జ్ఞానం, అవగాహన, మానసిక చలనాత్మక నైపుణ్యాల ద్వారా కలిగిన సంస్కారం వల్ల విద్యార్థి ఈ రంగంలోకి ప్రవేశిస్తాడన్నమాట. ప్రథమ భాషగా తెలుగు బోధనోద్దేశాలు అర్థగ్రహణం, అభివ్యక్తి, గుణ వివేచన. జ్ఞానం అంటే ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడం. జ్ఞానంలో ఉండే అంశాలు విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం. విషయ జ్ఞానం అంటే పాఠ్య విషయానికి సంబంధించిన ఇతివృత్తం అన్నమాట. అంటే కవి పరిచయం, కవి కాలాదులు ఇవన్నీ కూడా. భాషా జ్ఞానం అంటే భాషకి సంబంధించిన జ్ఞానం. భాషా జ్ఞానంలో ఉండే అంశాలు ఏంటంటే కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు, నుడికారాలు ఇవన్నీ కూడా. సాహిత్య జ్ఞానంలో లక్ష్యాలుగా ఉండే అంశాలు కావ్యాలు, నాటకాలు, కవిత్వం, గేయాలు, గద్య రచనలు ఇవన్నీ కూడా అన్నమాట. అంటే ఇవన్నీ జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానంలో ఈ 3 రకాలు ఉంటాయి. ఆ మూడిట్లో ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయని చెప్పాను. విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని గాని, భాష మౌలికాంశాలు గాని అర్థం చేసుకోవడాన్ని అవగాహన అంటారు. భాషా సాహిత్య పరిచయం వల్ల భాషపై అభిరుచి కలిగి ఉండడం భాషా అభిరుచి. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది రసానుభూతి. సాహిత్యంలో ఆనందం కలిగించిన విషయాలని, కవుల రచనా శైలిని, భావ వ్యక్తీకరణ విధానాల్ని అభినందించడం ఏంటి అంటే రసానుభూతి. ఒక కవి గురించి కానీ లేదా అంశంపై కానీ విద్యార్థి ఏర్పరచుకునే అభిప్రాయం, వైఖరి. మనిషిని మనీషిగా తీర్చిదిద్దువారు ఉపాధ్యాయులు అన్నది జాన్ ఆడమ్స్. ప్రపంచంలో అత్యున్నత ప్రాధాన్యం గల ఉపాధ్యాయ వృత్తిని నేను విశ్వసిస్తాను అన్నది టిన్ డాల్ట్. బోధనను కేవలం ఉపాధి సంపాదనకి ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది కాళిదాసు. భాషోపాధ్యాయుడి ప్రత్యేక లక్షణాలు స్వరం, ఉచ్చారణ, సంస్కృత పరిరక్షణ, పఠనా నైపుణ్యం, భాషా విజ్ఞత, సాహిత్య పరిచయం. ఇది భాషా ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలు అన్నమాట. ఇప్పుడు మాతృభాష గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష, ప్రజల మాతృభాష తెలుగు. భారతదేశంలో హిందీ తరువాత అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష తెలుగు అన్నమాట. అకాడమీ మెథడాలజీ ప్రకారం మన పక్కన రాశారు చూడండి. నిత్య జీవితంలో ఏ వ్యక్తి అయినా భావగ్రహణ, భావ వ్యక్తీకరణలకు మాతృభాష మీదనే ఆధారపడతారు. తెలుగు భాష అజంత భాష. పాశ్చాత్యులు తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని వర్ణించారు. హాల్డెన్ అనే ప్రఖ్యాత వైజ్ఞానికుడు తెలుగు విభిన్న సంస్కృతులను తనలో విలీనం చేసుకునే సామర్థ్యం కలది అని వ్యాఖ్యానించారు. పాఠశాలలో తెలుగుని మాతృభాష అయిన వారికి ప్రథమ భాషగా, ఇతర భాషల వారికి ద్వితీయ భాషగా బోధిస్తున్నారు. ఆధునిక విద్యా బోధనలో బోధన ప్రాముఖ్యం తగ్గి అభ్యసన ప్రాముఖ్యం అనేది పెరిగింది. బోధనా లక్ష్యాలు లేదా అభ్యసన ప్రమాణాలు, బోధనాభ్యసన ప్రక్రియ, మూల్యాంకనాలకు మధ్య పరస్పర సంబంధం ఉండి ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అన్నమాట. విద్యా బోధన అనేది ఒక కళ. భాషా బోధన అంటే కేవలం భాషను నేర్పించడమే కాదు, సంస్కృతి, సభ్యతలకు సంబంధించిన విషయాలు కూడా తెలిపి విద్యార్థులను తీర్చిదిద్దవలసిన బాధ్యత భాషోపాధ్యాయుడి పైన ఉంటుంది. పాఠశాలలో బోధించే వివిధ బోధనాంశాల్లో ప్రధానమైంది, అన్ని బోధనాంశాలకు ఆధారభూతమైంది భాష. అదే మాతృభాష. ఉద్దేశాలు. పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి ఉద్దేశాలు. పాఠశాల విద్య ద్వారా విద్యార్థులలో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తనా మార్పులని ఉద్దేశాలు అనవచ్చు. ఉద్దేశాలు విషయ ప్రణాళికల రూపకల్పనని నిర్దేశిస్తాయి.
గమ్యాలు అన్ని పాఠ్య విషయాలను కలిపి ఉమ్మడిగా ఉంటాయి అన్నమాట. సో సిలబస్ అనేది విషయ ప్రణాళికలు అనేవి ఉద్దేశాలకు, గమ్యాలు అనేవి అన్ని పాఠ్య విషయాలకి సంబంధించినవి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్దేశాలు ప్రతి విషయానికి వేరువేరుగా ఉంటాయి. అంటే తెలుగుకి వేరేగా ఉంటాయి, విజ్ఞాన శాస్త్రంకి వేరేగా ఉంటాయి, మ్యాథ్స్కి వేరేగా ఉంటాయి. అంటే అది అధ్యయనం చేయడం వల్ల సాధించగలిగే ఉద్దేశాలు ప్రతి విషయానికి కూడా వేరువేరుగా ఉంటాయి. ఉద్దేశాలు ఒకటి కాదనమాట తెలుగుకి విజ్ఞాన శాస్త్రానికి. ఉద్దేశాలు ఉపాధ్యాయుడి సమగ్ర బోధన ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. ఇది ఉద్దేశాల కోసం. ఇప్పుడు విలువలు. మాతృభాషా బోధన ఉద్దేశాలతో పాటు ఎన్ని విలువల్ని దృష్టిలో ఉంచుకుని బోధన జరగాలి. సంస్కృతి సాంప్రదాయాలను, సాంస్కృతిక విలువల్ని తెలియజేయాలి. ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించాలి. ఆనందానుభూతిని, మానవతా విలువల్ని పెంపొందించాలి. ఇవే కాకుండా పలువురు విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం మరికొన్ని విలువల్ని దృష్టిలో ఉంచుకోవాలి. అవి సామాన్య విలువలు, ప్రత్యేక విలువలు. సామాన్య విలువలు, ప్రత్యేక విలువలు. మరి సామాన్య విలువలు అంటే ఏంటి? ఇవి వ్యక్తి వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడతాయి. వీటిని వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అంటారు. వ్యక్తిలోని అంతర్గత శక్తులను వెలికి తీసుకురాగలిగిన వైయక్తిక విలువల్లో రసాస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలైనవి చేరతాయి. ఈ విలువలు పెంపొందించడం వల్ల వ్యక్తి తనంత తాను ఎదిగి ఇతరులకు ఆదర్శప్రాయుడవుతాడు. సామాజిక విలువల్లో మానవత్వ వైఖరి, సమిష్టి భావన, సౌభ్రాతృత్వ భావన, సమసమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలైనవి ప్రధాన అంశాలు. ఇప్పుడు ప్రత్యేక విలువలు చూద్దాం. ఇది సమాజ పరిస్థితిని బట్టి పాఠ్య బోధన ద్వారా సాధించదగినవి అన్నమాట. వీటిలో సౌందర్యానుభవ విలువ ఒకటి. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని పరిరక్షించడం ఈ విలువల్లో భాగాలు. నైతిక విలువల్లో ఈర్ష్యాద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన ముఖ్యమైనవి అన్నమాట. సాంస్కృతిక విలువ మరొక ప్రత్యేక విలువ. ప్రేమ, కరుణ, త్యాగం మానవత్వానికి నిదర్శనాలు, భారతీయ సంస్కృతిలోని అంతర్భాగాలు అని తెలియజేయాలి. పురాణ ఇతిహాసాలు సాంస్కృతిక నిధులు. వీటి వల్ల సాంస్కృతిక విలువలనేవి పెంపొందుతాయి. సృజనాత్మకత విలువలు లలిత కళలకు ప్రాధాన్యతనిస్తాయి. ఇలా విద్యారంగంలో ఏ విలువల్ని సాధించాలన్నా మాతృభాషా బోధన ద్వారా సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు మనకి ఉద్దేశాలు, విలువలు అయ్యాయి. నెక్స్ట్ లక్ష్యాలు, స్పష్టీకరణలు చూద్దాం. లక్ష్యాలు అనేవి ఉద్దేశాల నుంచే ఏర్పడతాయి. ఆయా బోధనాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పులని ఇవి సూచిస్తాయి. లక్ష్యాలని విద్యార్థి ప్రవర్తనను తెలియజేసేటట్లుగా, కొలవదగినట్లుగా స్పష్టీకరించవలసి ఉంటుంది. అలాంటి స్పష్టమైన, కొలవదగిన లక్ష్యాలని స్పష్టీకరణలు అంటారు. ఒక లక్ష్యాన్ని విశదీకరించే నిర్దిష్టమైన సూక్ష్మ రూపమే స్పష్టీకరణ అన్నమాట. ఇప్పుడు వాగ్రూప వ్యక్తీకరణను లక్ష్యంగా ఏర్పరచుకుంటే విద్యార్థి స్పష్టంగా మాట్లాడతాడు, ధారాళంగా మాట్లాడతాడు అనేవి స్పష్టీకరణలు అన్నమాట. వాగ్రూప వ్యక్తీకరణ అనేది లక్ష్యం. వాటిలో మరింత క్లియర్ గా మనకి అవుట్పుట్ వచ్చేలాగా చేసేది స్పష్టంగా మాట్లాడడం, ధారాళంగా మాట్లాడడం. అవి స్పష్టీకరణలు అన్నమాట. అంటే వీటిని మనము అంటే విద్యార్థి మాట్లాడిన దాన్ని బట్టి మనకి స్పష్టీకరణల ద్వారా లక్ష్యం అనేది చేరుకున్నామా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో విద్యార్థి ప్రవర్తనని స్పష్టమైన, కొలవదగిన లక్ష్యాల్ని స్పష్టీకరణలు అంటారు. బోధనా ప్రణాళికను తయారు చేసుకోవడానికి స్పష్టీకరణలు అవసరం. అభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత కలిగేది అభ్యసన ఫలితం అన్నమాట. అభ్యసన ప్రక్రియకి ముందుగానే పేర్కొనే అభిలషణీయమైన ఫలితం స్పష్టీకరణ. అంటే ముందు మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు అబ్బాయి ధారాళంగా మాట్లాడాలి అనుకున్నాం, అది స్పష్టీకరణ అవుద్ది. చెప్పేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ఏంటి? అభ్యసన ఫలితం అవుతుంది. ఓకే. ఎస్సీఆర్టీ వారు బెంజమిన్ ఎస్ బ్లూమ్ రచించిన టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆధారంగా మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్స్ ని ప్రచురించారు. ఇందులో తెలుగు భాషా బోధనకి 10 లక్ష్యాలను ప్రతిపాదించారు. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవడం జ్ఞానం.
భాషా బోధనలో జ్ఞానం 3 అంశాలకు సంబంధించి ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం అని. పాఠ్య విషయానికి సంబంధించిన ఇతివృత్తం, కవి పరిచయం, కవి కాలం, నాటి పరిస్థితులు విషయ జ్ఞానంలోని అంశాలు అన్నమాట. అంటే కవి ఎప్పుడు పుట్టాడు, భాషా జ్ఞానం అంటే ఏంటి, నానులు, జాతీయాలు, ఇలా. సాహిత్య జ్ఞానం అంటే చెప్పాను కదా, కావ్యాలు, ఇవన్నీ కూడా. సో ఇదన్నమాట మనకి. సో అంటే క్లుప్తంగా మనకి ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మాతృభాష కోసము అండ్ గ్రాంధికము, అలాగే వ్యవహారిక భాష కోసము ఇది అలాగే నిర్వచనాలు, మరి భాషా వాదాలకి సంబంధించి కూడా ఇచ్చారనమాట. సో క్లుప్తంగా అయితే మనకి చాప్టర్ ని వీళ్ళు ఇలా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ దీని మీద మనకి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయండి. టోటల్ బిట్స్ వచ్చేసి 19 బిట్స్ ఇచ్చారనమాట, ప్రాక్టీస్ బిట్స్. ఒకసారి మనం అవి కూడా చూసేస్తే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. భాష అనే పదం ఏ సంస్కృత ధాతువు నుంచి పుట్టింది అంటే భాష కదా. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించింది ఎవరు అంటే హాకెట్ అండి. ఆదిమ మానవులు పశుపక్షాదుల అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం. సో అనుసరించి పుట్టింది కాబట్టి ధ్వన్యానుకరణ వాదం. నెక్స్ట్, పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు అని అడిగాడు. సో అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉంటే అవి సంవృతాలు అవుతాయి. ఓకేనా. కనీస అభ్యసన స్థాయిని గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. ఆర్హెచ్ దవే అండి. భాషాపరంగా ఆంధ్ర భాషా సుకవిశేఖర అని నన్నయ్య ఎవరిని కీర్తించారు అని అడిగారు. నారాయణ భట్ అండి. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష ఏది అని అడిగారు. మాండలిక భాష అండి. పాఠ్య పుస్తకాల్లో ఉండాల్సిన భాష ఏంటి అంటే శిష్ట వ్యవహారికం. ఓకే. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది శ్రీనాథుడు అండి. విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని గాని భాషా మౌలికాంశాలను గాని అర్థం చేసుకోవడం దేని కిందకు వస్తాయి అంటే అవగాహన అండి. హృదయానికి చెందినదై భావావేశ రంగానికి అనువైనది అంటే రసానుభూతి. బోధనను కేవలం ఉపాధి సంపాదనకి ఎంచుకున్న వారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు మాత్రమే అన్నది కాళిదాస్ అండి. ఊష్మాక్షరాలని వీటిని పిలుస్తారన్నారు. శేషాసాహ అండి. తెలుగు భాషా బోధనకు నిర్ణయించిన బోధనా లక్ష్యాలు ఏంటంటే 10 అండి. సో ఈ బిట్ అయితే మీరు ఆన్సర్ చేయండి. విద్యా ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి లక్ష్యాల, ఉద్దేశాల, స్పష్టీకరణల, గమ్యాల. ఈ క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయండి. 15th క్వశ్చన్ అండి. ఓకేనా. ఆన్సర్ చేయండి. మీరు చేయండి, తర్వాత నేను దీని ఆన్సర్ చెప్తాను. ఓకేనా. విద్యా ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి. తెలుగు. విద్యార్థి కవి కాలాన్ని గుర్తించడం ఏ జ్ఞానానికి సంబంధించిందంటే విషయ జ్ఞానం అండి. కొత్త పదాలు, వాక్య నిర్మాణం, జాతీయాలంటే భాషా జ్ఞానము. రసస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన అనేవి ఏ విలువల్లోకి వస్తాయి అని అడిగారు. రసస్వాదన, సముచిత మనోవైఖరులు అని. సో వైయక్తిక విలువలు అనేది కరెక్ట్ అన్నమాట. కానీ సామాజిక విలువలు అన్నా కూడా అవుతుంది. ఈ రెండు ఒకటే అని చెప్పి మనకి ఇచ్చేటప్పుడు సమాచారంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా. విద్యార్థి అలంకారాల విశిష్టతను గ్రహించడం అనేది రసానుభూతి అవుతుంది. ఓకే. సో ఇంతటితో మనకి తెలుగు మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్ గా క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకున్నాము. వాటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చూసామండి. మీరు దీనితో పాటు మనకి డిఎల్ఏ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న ఈ చాప్టర్ కి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి చూసేయండి. ఓకేనా. చాలా మంది అనుకుంటున్నారు ఇదే అకాడమీ బుక్ అంటున్నారు, మళ్ళీ ఇంకే డిఎల్ఎడ్ బుక్ అంటున్నారని. సో ఇది తెలుగు అకాడమీ వారు తయారు చేసిన మెటీరియల్ అన్నమాట. ఇందులో మనకి ఏదైతే మనకి సమాచారం అందులో ఉందో దాంట్లో ఇంపార్టెంట్ అంశాలు క్లుప్తంగా ఇందులో అందించి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. ఇది తెలుగు అకాడమీ వారు తయారు చేసిన మెటీరియల్ అన్నమాట. మనకి ఏదైతే ట్రైనింగ్ లో డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారో అవి చదువుతూ వీటిని చదువుకుంటే డిఎస్సికి మంచిది అనమాట. డిఎస్సికి సంబంధించి ఇందులో బిట్స్ వచ్చాయి అనే విషయం తెలిసింది కాబట్టి ఇది కూడా మనం మిస్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పేస్తున్నాను. ఓకేనా. అది కూడా చూడండి. ఇది ఒకటే చూస్తే సరిపోద్దా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అలా అనుకోవద్దు.
ఓకే ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.